నాన్ స్టాప్ ఆటోలతో శ్రీనువ వెరైటీ గెటప్ తో మనందరినీ రేస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. Stop it! మిస్టర్ కాంపౌండర్, వీళ్ళకి పిచ్చి తగ్గిందా లేదా? మీరే చెక్ చేసి చెప్పండి. వీళ్ళకి పిచ్చి తగ్గింది సార్ చెక్ చేయకుండా ఎలా చెప్తారు సార్? చూడు బాబు, వీళ్ళకి పిచ్చి తగ్గలేదు అనుకో, ఈ పాటి నా 7 కొరికేవాడు. ఇట్లా నీ 6 సెన్స్ ఉపయోగించి వీళ్ళకి పిచ్చి తగ్గిందో చెప్పు. తగ్గలేదు సార్. వీళ్ళు ఎక్కడ చూసినట్టుంది. అంటే అప్పట్లో బాగా బతికేవాడు సార్, పిచ్చి ఎక్కువ ఇలా తయారయ్యాడు. ఎందుకు అలా అయ్యాడు? అంటే ఆర్టిస్ట్ పిచ్చి పట్టింది సార్, అందుకే ఇలా అయ్యాడు. ఓహో, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఫ్యూచర్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోతే నీ బతికిన ఆలోచిస్తున్నాను. అంటే ఇద్దరు ఒక్క కాడ ఉంటావా? హే శ్రీనివాస్, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. శ్రీనివాస్ ఎంత నీగా తయారాడు. అవును సార్. బుద్ధిమంతం మారిపోయాయా? అంటే పిచ్చి తగ్గిపోయినట్టుంది కదా. సార్ చెక్ చేయండి సార్, చెక్ చేయకుండా ఎలా చెప్తారు? ఈ 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 3 చేసి 4 సార్. ఎలా? 3 కూడా ఎక్కడే ఉన్నాయి కదా సార్. నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురాపో. పిచ్చి తగ్గిపోయింది శ్రీనివాస్ కి. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్, నీట్గా ఉన్నాడబ్బా. డాక్టర్ని కొడతావు నువ్వు. డాక్టర్ని కొడతా మీరు. నీ అబ్బా నా ముందే ఉండి నా వెనకొచ్చి కొడతారా మీరు? మళ్ళీ కొడతారా మీరు? కాంపౌండర్, ఫైల్ తీసుకురా. ఇగోండి రిపోర్ట్స్. ద థింగ్ హ్యాపెనింగ్ ఆఫ్ చికాగో. వెల్ నైస్. శ్రీనివాస్, yes sir. నీ పిచ్చి తగ్గిపోయిందయ్యా? yes sir. అవును సార్. నేను ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించాను. Yes, sir. నువ్వు కూడా బయటికి వెళ్ళి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించు. Definitely. ఆల్ ది బెస్ట్. కొత్త లైఫ్ స్టైల్. Thank you sir. Thank you ఆల్ so ది బెస్ట్. much. Thank you so much. ఓకే నాన్న, లవ్ యూ. Bye sir. Bye. బై బై. రే మీరు లోపల ఉండవండి రా. డాక్టర్, ఏమైంది? ఇది ఏ శ్రీనివాసరావు ఫైలు? మనం పొరపాటున బి శ్రీనివాసరావు పంపించాం. అంటే ఈ శ్రీనివాస్ పిచ్చి తగ్గలేదు అనమాట. తగ్గలేదు డాక్టర్. ఇప్పుడు వెళ్ళి మన శ్రీనివాస్ తీసుకోవాలి. పద. ఎక్కడ పిచ్చోడు కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? అంత నీ వాడే. డాక్టర్ నేను కొట్టలేదు. పదా వెతుకుందా పిచ్చోని. మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్. మినో వాచ్మెన్ రేంజ్కి వెళ్ళాం సార్. పర్లేదు. ఆಯ್ತು. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. దేనికి వచ్చారు ఇక్కడికి? ఏదో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తానంటే దానికి వచ్చాను. మీరు దేనికి వచ్చారు? ట్రైనింగ్ ఇస్తున్నాడుగా టెర్రరిస్ట్కి అందుకు వచ్చాను. టెర్రరిస్ట్ దేనికి అవుదాం అనుకుంటున్నారు? ఇంట్లో మా ఆవిడ టార్చ్ తట్టుకోలేకపోతున్నానండి. కనీసం టెర్రరిస్ట్ అయినా అనుకోండి, అందుకే భయపడద్దామని చెప్పి టెర్రరిస్ట్ అవుతున్నాను. మా ఊళ్ళో భయపడడం మానేశారండి భార్యలు. అవును, మీరు దేనికి అవుదాం అనుకున్నారు ఇక్కడికి? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉంటున్నాడు అంటున్నారు. సరే టెర్రరిస్ట్ గిరిస్ట్ ఏదో ఒకటి అయితే కార్డులో ఇచ్చుకోవచ్చు కదా, వెడ్డింగ్ కార్డులో MAA BF టెర్రరిస్ట్ అని చెప్పని. MA BA BF టెర్రరిస్ట్ అని. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. టెర్రరిస్ట్ లైఫ్ ఉంటుంది అంటారండి? టెర్రరిస్ట్ చాలా మంచి లైఫ్ ఉంటుందండి, కాకపోతే లైఫ్ ఉండలేదు, గ్యారెంటీ ఉండదు అంతే. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. టెర్రరిస్ట్లకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏంటిది? నడిచినప్పుడు మనం కొంచెం ఇలా ఇలా నడాలి. సెకండ్లు వచ్చి అనుకుంటారా? అందుకే ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? ట్రైనింగ్ 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 బస్సింగ్ బస్సింగ్
గుడ్ మార్నింగ్ సార్. అరే సార్ ట్రైనింగ్. సార్ మనీ మనీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా మీకు అబ్బా భలే యాక్ట్ చేస్తారు, టెర్రరిస్ట్ యాక్టింగ్ కూడా చేస్తారు అన్నమాట. ఇదిగోండి సార్ మీకోసం గన్ల బాంబులు తెచ్చాము. ఓ రీలం దా దాంట్లో ట్రైనింగ్ ట్రైనింగ్ నక్కండి సార్ బుల్లెట్ వస్తుంది. వచ్చింది నక్కండి ఎలాగ వస్తుంది సార్ బుల్లెట్? దీంట్లో నుంచి చూస్తే బుల్లెట్ అలా వచ్చింది వెళ్ళిపోతుంది బుల్లెట్. నువ్వు బాగుపడవరా రే. పోలీసుల దగ్గర నుంచి జనాల నుంచి ఎలా పారిపోవాలి సార్? ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ వీడు మీకు తెలుసు మా సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందులో ఉన్నారు సార్? ఎందుకు అవుతున్నాడు సార్? పిచ్చోడా? అన్న కొడతారు మీరు పిచ్చి ఎక్కువైపోయింది. సార్ చెప్తుంది సార్, ఇప్పటికే పిచ్చి సార్ చెప్తున్నారు క్లియర్ గా పిచ్చోడు అని. నేను పిచ్చాను కాదు, పిచ్చోడు కాదంట తీసి చెప్తున్నాడు పిచ్చోడు కాదని. నేను పిచ్చాను కాదు. అందరూ అలాగే చెప్తారు, మేము నమ్ముతావా? ట్రైనింగ్ ట్రైనింగ్ ఒకటి వేయండి సార్. ఫస్ట్ ఎస్కేప్ ఎలా అంటే ఎస్కేప్ అంటే ఎంత చెప్పేస్తున్నానండి. వాళ్ళు ఎలా ఎక్కాలా మెల్లిగా అని చెప్తున్నారు సార్. అది నెక్స్ట్ ఏంట్రా ఇట్లా చెప్పేస్తారు? ఇప్పుడు మనం గన్ పట్టుకుంటాం కదా, కాదు కింద కొనుక్కోవాలి, మళ్ళీ పైకి లాగాలి. ఇంకా కొత్త ఏం చెప్పండి సార్. కొత్తగా అమ్మో మొబైల్ బాంబింగ్ ఎలాగ నేర్పిస్తున్నారు అనుకుంటా. ఏంటి సార్ అదేదో ఓపెన్ చేస్తున్నారు? ఫిట్ ఫాట్. అదేంటి సార్ ఫట్ ఫట్ అన్నా కానీ ఫిట్ ఫట్. అందరూ మిమ్మల్ని టెర్రరిస్ట్ అనుకోకూడదు, నార్మల్ అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారుగా అని నమ్మకూడదు మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలా? ఫిట్ ఫట్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఇప్పుడు మచ్చా అరే మచ్చా ఇదేంటండి మళ్ళీ కొట్టించుకోవడం? అంటే మన బాడీ స్ట్రాంగ్ అవ్వాలని మళ్ళీ కొట్టించుకున్నారు. ఇంకో వాయిద్దామా? వైరింగ్ తీసుకుంటే మధ్యలో నీకు డాక్టర్ కంప్యూటర్ నన్ను పిచ్చోడు అంటారు. నీ పిచ్చోడు కాదని చెప్పు. ఎలా నన్ను కొట్టావు కదా సార్ పిచ్చోడు సార్, వీడియో హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడు. కాదు భయ్యా, నీ పిచ్చోడు కాదు భయ్యా. నిన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తా గానీ. నేను పిచ్చోడు కాదు, నేను డాక్టర్. నాకు బాబు ఎలా అనిపించింది మీకు ఈ skit? బాగా చేశారు. గుడ్ మ్యాన్. రోజా గారు భలే ఉంది, వెరీ నైస్.